ఖానాపూర్ ప్రాంతంలో జరుగుతున్న భూ కబ్జా ఫోర్జరీ బెదిరింపుల రాకెట్ను మావోల పోలీసులు ఛేదించారు. భూమి పత్రాలను ఫోర్జరీ చేసి ప్లాట్లను అక్రమంగా ఆక్రమించి డబ్బు డిమాండ్ చేస్తూ నిజమైన ఆస్తి యజమానులను బెదిరిస్తున్న 5 నిందితులను అరెస్టు చేసినట్లుగా డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. శనివారం మావోల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన వివరాలు వెల్లడించారు. 2009లో జనకొండ పోసాని కొనుగోలు చేసిన ప్లాట్లను నిందితులు తప్పుడు పత్రాలతో ఆక్రమించారు. మున్సిపల్ అధికారులు మోసం చేసి ఇంటి నెంబర్లు పొందారు. జూలై 17, 2023న ఫిర్యాదు నుండి ₹1,00,000 వసూలు చేసి తప్పుడు ప్రభుత్వ భూమి పత్రాలు అప్పగించారు. ఈ ముఠా ఖాళీ ప్లాట్లను గుర్తించి నకిలీ పత్రాలు సృష్టించి సులభంగా డబ్బు సంపాదించడం అలవాటు చేసుకున్నారని విచారణలో తేలిందన్నారు. పోలీసులు దర్యాప్తు చేసి తప్పుడుగా ఇలాంటి నంబర్లు ప్రభుత్వ భూమికి సంబంధించిన నకిలీ పత్రాలను ధృవీకరించారు. ఇవాళ 5 నిందితులు పైక్రావ్ ఆనంద్, సద్దాం, షేక్ షాదుల్లా, బోడకుంట్ల రాజు, షేక్ అజీముద్దీన్లను అరెస్టు చేశామని, వీరంతా తమ నేరాన్ని అంగీకరించారని తెలిపారు. ముస్తాపూర్ ఆదిలాబాద్ ఆమె గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారిని కలిసి కంప్లైంట్ కూడా జరిగింది. ఆమె యొక్క 2 ప్లాట్లు కొందరు ల్యాండ్ గ్రాబర్స్ ఆక్రమించుకొని ఆమెను అందులోకి రాణిస్తలేరని చెప్పి వాళ్ళ పేరుతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఎస్పీ గారు ఆ కంప్లైంట్ను మావోల పిఎస్కి రిఫర్ చేసి దీన్ని పర్ఫెక్ట్గా దర్యాప్తు చేసి దీని వెనుక ల్యాండ్ గ్రాబర్స్ ఎవరున్నా వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించండి. మా మావోల ఇన్స్పెక్టర్ స్వామి ఎస్ఐ ముజాయ్ ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకొని 3/7/2025 రోజున రాత్రి 10 గంటలకు జనకొండ పోసాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 317/25 అండర్ సెక్షన్ 420, 467, 468, 471, 506, 382, షెడ్యూల్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం. ఈ పోసాని గారు 2009లో పాపం ఆమె వాళ్ళ బతుకబుద్ధి చేసుకొని వచ్చిన కొద్దిపాటి డబ్బులతోటి ఖానాపూర్ శివార్లో సర్వే నెంబర్ 68/44/1 సర్వే నెంబర్లో దాని యొక్క పట్టదారు దర్శి పెద్దపూచన్న, ఆ పట్టదారు కొమ్మవారు విజయ్ కుమార్ అనే అతనికి సేల్ కమ్ జీపీఎస్ చేయడం జరిగింది. ఆ విజయ్ కుమార్ వద్ద నుండి 2009లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 3915 ద్వారా ఆమె 2 ప్లాట్లు ప్లాట్ నెంబర్ 30 and 38 2 కొనడం జరిగింది. అప్పటి నుంచి ఆమె అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవడం జరిగింది. అయితే 2023లో పోసాని అక్కడ ప్లాట్లోకి వెళ్ళి ఏమైనా కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తులు పైకరావు ఆనంద్ ఇతని కేఆర్కే కాదు వీళ్ళ మొదలప్పుడు కౌన్సిలర్గా ఉండేది, తర్వాత సంతోష్, సద్దాం హుసేన్, షేక్ షాదుల్లా, బోడకుంట రాజు, షేక్ అజీముద్దీన్, మళ్ళీ మనవర్ వీరందరూ అక్కడ ఉండి ఈ ప్లాట్లు మాయి మున్సిపాలిటీ నుంచి మేము నెంబర్ కూడా తీసుకున్నాం, మీరు ఇక్కడికి రావద్దు, వస్తే మీ మీద కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పి